హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక డిఫరెంట్ కేటగిరీ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా యూస్ఫుల్ కూడా అందరికీ. ఇక్కడ మీరు బాక్స్ చూస్తున్నారు కదా, యాక్చువల్గా మన ఇంట్లో స్కూల్ పిల్లలు అట్లా ఉంటే డైలీ ఏదో ఒకటి జిరాక్స్ అనో ప్రింట్అవుట్ అనో ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ అనో సతాయిస్తూ ఉంటారు కదా, ప్రింట్అవుట్లు కావాలని చెప్పేసి. ఇంకా మనకు బిజీ ఉన్న టైంలో బయటికి వెళ్ళడము, ప్రింట్అవుట్లు తేవడము అవన్నీ పాసిబుల్ కాదు. ఇంట్లోనే ప్రింటర్ ఉంటే ఎంతో బెటర్ కదా. అది కూడా నేను ఆల్ పర్పస్ ప్రింటర్ అన్బాక్సింగ్ చేస్తున్నాను ఈరోజు. అంటే ఇందులో మీకు స్కానర్ ఉంటుంది, ప్రింటర్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్, కలర్ ప్రింట్స్ అన్నీ తీసుకోవచ్చు. అది కూడా రీజనబుల్ కాస్ట్లో. అంటే ఇది కంప్లీట్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్ అని చెప్పొచ్చు. అంటే ఇందులో మీకు సపరేట్ ఇట్లా ఇంక్ బాటిల్స్ వస్తాయి. ఇది బ్రదర్ బ్రాండ్ది, ఇక్కడ మీరు బ్రాండింగ్ అది చూడొచ్చు. ఇది జపనీస్ బ్రాండ్, చాలా పాపులర్ బ్రాండ్. ప్రింటర్స్ అవి బాగుంటాయి వీళ్ళవి. అయితే నాకు కూడా రెగ్యులర్గా యూజ్ వస్తుందని చెప్పేసి నేను పంపించమన్నాను. అట్లనే మీ అందరికి కూడా ఈరోజు అన్బాక్సింగ్ చేసి చూపించేస్తాను. ప్రింట్ కాస్ట్ అది ఎట్లా పడుతుందో కూడా డీటెయిల్గా తర్వాత అన్బాక్సింగ్ తర్వాత నేను డెమో కూడా చూపించేసి అట్లనే దాని గురించి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే ఏం మిస్ చేయకండి. మొత్తం ఫార్వర్డ్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇంకా ముందే లైక్ బటన్ నొక్కేయండి, ఎందుకంటే తర్వాత మర్చిపోతారు చాలామంది. అందుకే ముందే నొక్కేసి, ఒకవేళ మీరు కొత్త వ్యూవర్, కొత్త అంటే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అట్లనే ఆల్ నోటిఫికేషన్స్ బెల్ కూడా నొక్కేయండి, ఎందుకంటే నేను ప్రతిసారి ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఇదండి మనకు బ్రదర్ బ్రాండ్ నుంచి వచ్చిన DCPT 226 మోడల్ది ప్రింటర్. ఇక్కడ చూడొచ్చు పిక్చర్ దాన్ని. ఇది కలర్ ప్రింటర్, అంటే మీరు బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్లు కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇందులో మీకు పర్ బ్లాక్ అండ్ వైట్ది ఇది ఇంక్ బాటిల్. ఇది ఇట్లా డిఫరెంట్ ఇంక్ బాటిల్స్ ఉంటాయి. పర్ బాటిల్ మీకు బ్లాక్ అండ్ వైట్ బాటిల్కి మీకు 7500 ప్రింట్స్ వస్తాయని ఇక్కడ రాసింది. ఇవి కూడా రీజనబుల్ కాస్టే ఉంటాయి. ఇవి రీఫిల్ చేసుకోవాలంటే ఇంక్స్ మీకు ఇది బ్లాక్ అండ్ వైట్, ఇది బ్లాక్ బాటిల్ వచ్చేసి బ్లాక్ ఇంక్ది మీకు 500 రూపీస్ అట్లా ఉంటుంది కాస్ట్. నేను అమెజాన్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. రిమైనింగ్ మీకు CMY అంటే సియాన్, మెజెంటా, ఎల్లో ఈ కలర్స్ ఉంటాయి కదా, ఆ ఇంక్ బాటిల్స్ ఒక సపరేట్ సెట్ వస్తుంది. వాటికి మోడల్ నెంబర్స్ ఉంటాయి. రెండింటిది కూడా లింక్స్ ఇచ్చేస్తాను నేను. కంప్లీట్ అంతా మొత్తం సెట్ కావాలంటే మీకు అరౌండ్ 1000 రూపీస్ ఉంటుంది. కానీ కలర్ ఇంక్ మాత్రం CMYది మీకు ఒక 5000 ప్రింట్స్ అట్లా అప్రాక్స్ ఇస్తుందని వాళ్ళు అంటే మెన్షన్ చేశారు. అది ఎగ్జాక్ట్ ఫిగర్ ఉండదు, ఎందుకంటే మీరు ఫోటోలో ఏదన్నా మీరు మ్యాటర్ ప్రింట్అవుట్ తీసుకుంటున్నప్పుడు అందులో ఏదన్నా ఒక కలర్ చాలా ఎక్కువ మీకు కంటెంట్ ఉందనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్ ఇంక్ ఎక్కువ యూజ్ అవుతుంది. కాబట్టి ఇంకా కలర్ ఇంక్ది వాళ్ళు ఇన్ని ప్రింట్స్ అని ఏం చెప్పలేదు. కానీ 5000 అన్న కాడ మనకు ఒక 3-4000 వచ్చినా చాలు, ఎందుకంటే కలర్ ప్రింట్స్ జనరల్లీ వాటికి గ్యారంటీ అనేది ఏమి ఉండదు. డిఫరెంట్ సీన్స్, డిఫరెంట్ పిక్చర్స్లో డిఫరెంట్ కలర్ షేడ్స్ యూజ్ అవుతాయి. కాబట్టి ఏ ఇంక్ బాటిల్ ఎప్పుడు ఖతం అవుతుందో మనకు తెలియదు. అందుకే వాళ్ళు సీదా 7500 ప్రింట్స్ ఫర్ బ్లాక్ అండ్ వైట్ బాటిల్, అంటే బ్లాక్ ఇంక్ బాటిల్ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేసేసారు. అయినా రీజనబుల్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే 500 రూపాయలే కదా బ్లాక్ ఇంక్ది బాటిల్. ఇంకా వేరేవి కూడా ఒక 500, టోటల్ 1000 రూపీస్లో మీరు ఇంక్స్ అన్నీ రీఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా వేరే డీటెయిల్స్ అంటే ఇది మాన్యువల్ ఫీడ్ స్లాట్ కూడా ఉంది. 150 షీట్స్ మీకు పేపర్ ట్రే ఉంది. ఇందులో A4 సైజ్ వరకు మీరు ప్రింట్ చేసుకోవచ్చు. అంటే A4 కంటే కిందవి చిన్న సైజు అన్నీ మీరు ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు అప్ టు 16 ప్రింట్స్ పర్ మినిట్, ఇంకా 9 ప్రింట్స్ కలర్వి. ఇంకా ఇక్కడ 28/11, అంటే ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్లో మీకు డిఫరెంట్ ప్రింట్ అవుట్పుట్స్ ఇస్తాయి. ఇవన్నిటి గురించి నేను అన్బాక్సింగ్ చేసిన తర్వాత, డెమో ఇచ్చిన తర్వాత డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ బాక్స్కి ఇంకా ఇక్కడ స్పెసిఫికేషన్స్ అవి ఉన్నాయి. ఇంకేం లేదు బాక్స్ పైన. ఇది ప్రింటర్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 10,500 అట్లా ఉంది, 10,500 రూపీస్. నేను దీనిది కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి నేను మొత్తం సెటప్ చేస్తాను. సెటప్ కూడా చాలా ఈజీ ఉంటుంది, ఏముండదు. ఇందులో ఒక USB కేబుల్ తోటి మీరు కనెక్ట్ చేసేసుకొని ప్రింట్అవుట్లు తీసుకోవచ్చు. ఇంకా అట్లా కాకుండా మీకు డైరెక్ట్ ఇందులోనే స్కానర్ ఉంది కాబట్టి మీరు స్కానర్ అక్కడనే స్కాన్ చేసి వితౌట్ కంప్యూటర్, ల్యాప్టాప్ ఏది కనెక్ట్ చేయకుండా కూడా పైన స్కానర్ ఉంది కాబట్టి జిరాక్స్ మెషిన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇది BT D60 బ్లాక్ ఇంక్ బాటిల్. ఇది నేను అన్నది ఇదే 500 రూపీస్ అట్లా ఉంది, పెద్దగానే ఉంది. కానీ ఇంక్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఇది బ్రదర్ బ్రాండ్వే ఇంక్స్ యూస్ చేయండి. థర్డ్ పార్టీ ఇంక్స్ అట్లా యూస్ చేయొద్దు, ఎందుకంటే మీకు లోపల మెషిన్ జామ్ అయ్యి ప్రింట్ క్వాలిటీ అది ప్రింట్ క్వాలిటీ అని కాదు, మొత్తానికి మెషిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళదే ఒరిజినల్ బ్రదర్వే ఇంక్ బాటిల్స్ ఇవి యూజ్ చేస్తే బెటర్. ఇది ఒకటి వచ్చింది. ఇంకా ఇదే టైప్ A టు టైప్ B USB కేబుల్ వచ్చింది. దీని బ్యాక్ సైడ్ నుంచి PCకి అట్లా కనెక్ట్ చేసుకొని యూజ్ చేయడానికి. ఇంకోటి మెయిన్స్ కార్డ్ వచ్చింది, 2 పిన్ మెయిన్స్ కార్డ్. ఇంకా ఇవి CMY. యాక్చువల్లీ ప్రింటర్స్ ఏంటంటే CMYకే ఉంటాయి.
సియాన్, మెజెంటా, ఎల్లో ఇంకా బ్లాక్, CMYK. ఇది మీకు మోడల్ దీన్ని BT5000M, ఇది BT5000Y, ఇది BT5000C. ఈ 3 బాటిల్స్ సపరేట్ సెట్ వస్తుంది, మీకు ఇది సపరేట్ వస్తుంది. అన్నీ కలిపి కూడా 1000 రూపాయల్లో వచ్చేస్తుంది. ఎక్కడ వేయాలి, దాన్ని రీఫిల్ ఎట్లా చేయాలి కూడా మీకు ఇది అన్బాక్స్ చేసిన తర్వాత చూపించేస్తాను. అంతే, ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, డాక్యుమెంట్స్ అవి ఉన్నాయి. ఇదండి మన బ్రదర్ది DCP T226 ప్రింటర్, కాంపాక్ట్ ప్రింటర్ అని చెప్పొచ్చు, ఆల్ ఇన్ వన్ ప్రింటర్ అని కూడా చెప్పొచ్చు. ఇదన్నీ తీసి మీకు దీని ఫీచర్స్ అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. A4 సైజ్ వరకు మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, కింద సైజులు అన్నీ తీసుకోవచ్చు. ఇందులో మీరు అన్నీ ఏదైనా పెట్టి మీరు స్కాన్ చేసుకోవచ్చు. బుక్స్ లాంటివి కూడా పెట్టవచ్చు, ఎందుకంటే ఇక్కడ మీకు ఇది లిఫ్ట్ అవుతుంది కూడా, మీకు ఇట్లా పైకి కూడా వస్తుంది. అంటే బుక్ లావుగా ఉంటే మీరు ఇట్లా పైకి లేపేసి దాంట్లో బుక్ పెట్టి కూడా స్కాన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ దీని ట్యాంక్, రీఫిల్ ట్యాంక్ సిస్టమ్ ఇక్కడ ఉంది. ఇందులో మీకు మెజెంటా, సియాన్, ఎల్లో, బ్లాక్ ఇంక్స్ ఇందులో వేయాలి. మనకు వచ్చిన ఇంక్ బాటిల్స్ ఉన్నాయి కదా, ఇది ఖాళీగానే ఉంది, ఇందులో ఫిలప్ చేయాలి. ఇక్కడ మీకు లెవెల్స్ కూడా చూపించడానికి సపరేట్ ఇక్కడ ట్రాన్స్పరెంట్ విండోస్ ఉన్నాయి. బ్లాక్ది బాటిల్, బ్లాక్ ఏరియా కొంచెం ఎక్కువ ఉంటుంది. బ్లాక్ అంటే ఏదైనా ఇమేజ్లో మీకు బ్లాక్ అంటే ఇంక్ ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి బ్లాక్ బాటిల్ కూడా కొంచెం పెద్ద సైజ్దే ఉంది. ఈ ఇంక్ కూడా నేను రిఫిల్ చేసి కంప్లీట్ మీకు డెమో ఇస్తాను. ఇక్కడ పేపర్స్ పెట్టే ట్రే కూడా ఉంది. ఇక్కడ ఇది ట్రే, షీట్స్ అన్నీ ఇందులో ఇక్కడ పెట్టవచ్చు. డిఫరెంట్ సైజెస్, ఇట్లా మీరు A4 సైజ్ ఇంకా చిన్న సైజెస్కి ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇది లెంత్ అడ్జస్ట్మెంట్. ఇందులో పేపర్స్కి బండల్ పెట్టేసి ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. నేను అంతా సెటప్ చేస్తాను. ఇది కేబుల్స్ అవన్నీ పీసీకి కనెక్ట్ చేసేసి స్కాన్ కూడా చేసి చూద్దాం మనం. అట్లనే కలర్ ప్రింట్అవుట్ తీసి చూద్దాం, ఇంకా బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ తీసి చూద్దాం, ఇమేజ్ ప్రింట్ క్వాలిటీ ఎట్లా ఉంది అది కూడా చూద్దాం. ఇంకా బటన్స్ అంటే ఇక్కడ పెద్దగా బటన్స్ కూడా ఏమీ లేవు ఇందులో, డిస్ప్లే అది కూడా ఏం లేదు, జస్ట్ LED ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ పవర్ బటన్ ఉంది, స్టాప్ చేయడానికి కూడా అదే బటన్, ఇంకా కాపీ షార్ట్ కట్కి ఒక బటన్, మోనో అంటే మీకు బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్కి ఒక బటన్, ఇంకా కలర్ ప్రింట్అవుట్కి ఒక బటన్ ఉంది. డిజైన్ ఇన్ జపాన్. అంటే బిల్ట్ క్వాలిటీ అయితే టాప్ క్లాస్ ఉంది. ఇది పెట్టేసి బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపించేస్తాం. ఇది బ్యాక్, దాని రియర్ ప్యానల్ ఇస్తాను. ఒకసారి ఇంక్ ఫిలప్ చేద్దాము. ఇంక్ ఫిలప్ చేసేది ఎట్లనో మీకు ప్రొసీజర్ చూపిస్తున్నాను. ఇది జస్ట్ దీని క్యాప్స్ ఉన్నాయి కదా, ఇవి రిమూవ్ చేసేసి ఇందులో ఇంక్ బాటిల్స్ ఫిల్ చేయాలి. ఒక్కొక్క ఇంక్ ఫిల్ చేద్దాం. ఇక్కడ కనపడుతుంది మీకు. అన్నీ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్కే వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, సియాన్ది, ఎల్లోది, బ్లాక్ది అన్ని ఇంక్స్ ఫిలప్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఏదన్నా ప్రింట్అవుట్ కలర్ది, బ్లాక్ అండ్ వైట్ది రెండు తీసి మీకు కంప్లీట్ డెమో చూపించేస్తా. ఈ క్యాప్స్ దానిపైన మళ్ళీ ఇట్లా ఫిక్స్గా పెట్టేయాలి, స్పిల్ అవ్వకుండా. ఇంకా ఇది ఇంక్ ట్యాంక్ ప్రింటర్ కాబట్టి దీన్ని మీరు క్యారీ చేసుకొని అటు ఇటు తీసుకెళ్ళినప్పుడు ఉల్టా పల్టా అటు ఇటు చేయకుండా స్ట్రైట్గా ఇట్లనే పట్టుకెళ్ళి తీసుకెళ్తే బెటర్, ఎందుకంటే ఇంక్ స్పిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే దీనికి ఉన్న క్యాప్స్ అవి టైటే ఉన్నాయి, దానికి రబ్బర్ వాచర్స్ తోటి ఉంది, లీక్ ఏం అవ్వదు. అయినా కూడా మనం కేర్ఫుల్ ఉండేసి ఎట్లా పడితే అట్లా డైరెక్షన్లో తీసుకెళ్లకుండా ఇట్లా స్ట్రైట్గా పట్టుకెళ్తేనే బెటర్. ఇది ప్రింటర్ మొత్తం సెటప్ చేసేసి పీసీకి కనెక్ట్ చేసేసాను. ఫస్ట్ ఇనిషియల్ క్లీనింగ్ అది తీసుకుంటుంది. ఇది 3 సెకండ్స్ ఇక్కడ ఈ బటన్ పుష్ చేస్తే మీకు మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. అంటే దాని ప్రింట్ హెడ్ ఉంటుంది కదా, అదంతా చెక్ చేసుకొని ఒకసారి ఇట్లా మీకు శాంపుల్ ప్రింట్ బయటికి ఇస్తుంది అట. అది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇట్లా గుడ్ క్వాలిటీ ప్రింటింగ్ ఉంటే ఇట్లా వస్తుంది ప్యాటర్న్, పూర్ క్వాలిటీ ఉంటే ఇట్లా వస్తుంది. ఇప్పుడు అదే నడుస్తుంది. అది ప్రింట్ హెడ్ది మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అదంతా ఇనీషియల్ సెటప్ అదంతా అయిన తర్వాత ఫైనల్ ప్రింట్లు తీయడం స్టార్ట్ చేసుకోవచ్చు మనం. ఇది అట్లీస్ట్ ఒక 4-5 మినిట్స్ పట్టేలాగుంది టైం. అదంతా క్లీనింగ్ అయిన తర్వాత ప్రింట్ క్వాలిటీ ఎట్లా ఉందో చూద్దాం మనం. ఇది వచ్చేసింది ప్రింట్ క్వాలిటీ చెక్ షీట్. ఇక్కడ మీరు చూడొచ్చు, మెజెంటా, సియాన్, ఎల్లో ఇంకా బ్లాక్ పర్ఫెక్ట్ వచ్చింది. ఇందులో ఏమన్నా ఇట్లా డాట్స్ అవి మిస్ అయితే మీకు ప్రింట్ హెడ్లో ప్రాబ్లం ఉన్నట్టు. ఇది కొత్త ప్రింటర్ కాబట్టి అట్లాంటిది ఏం లేదు, పర్ఫెక్ట్ ప్రింట్అవుట్ వచ్చింది. ఇప్పుడు మనం ఫైనల్ కలర్ ప్రింట్ ఒకటి, ఇంకా బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ కూడా ఒకటి తీసి చూద్దాం ఎట్లా వస్తుంది దాని ప్రింట్ క్వాలిటీ. అది అందులో క్వాలిటీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. హై క్వాలిటీ పెట్టుకుంటే ప్రింట్అవుట్ స్పీడ్ తగ్గుతుంది, లో క్వాలిటీ పెట్టుకుంటే మీకు ప్రింట్ స్పీడ్ అంటే పర్ మినిట్ ప్రింట్స్ ఎక్కువ వస్తాయి. ఆ బాక్స్ పైన నేను స్టార్టింగ్ చూపించాను కదా, అది 2 డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే హై క్వాలిటీ ప్రింట్లో, ఒకటి లో క్వాలిటీ ప్రింట్లో. కలర్ ప్రింట్అవుట్ నేను ఫీడ్ చేశాను, కలర్ పిక్చర్
సౌండ్ వినొచ్చు మీరు. బ్యూటిఫుల్ క్వాలిటీ ప్రింట్అవుట్ వచ్చింది. ఇదే నేను తీసింది. పీసీ నుంచి దీనికి కనెక్ట్ చేసి ప్రింట్అవుట్, కలర్ ప్రింట్అవుట్ ఇట్లా వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ కూడా ఒకటి తీసి చూద్దాం. ఇందులో బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఆల్రెడీ ప్రింటింగ్ స్టార్ట్ అయిపోయింది. 7500 ప్రింట్స్ వస్తాయి ఆ ఒక్క బాటిల్ తోటి. ఇంకా మీకు హై క్వాలిటీ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అంటే మీకు పర్ మినిట్ ఒక 16 వరకు వస్తాయి. మీడియం నార్మల్ క్వాలిటీలో 28 వరకు వస్తాయి. కలర్ ప్రింట్స్ అయితే హై క్వాలిటీవి పర్ మినిట్ 9 వస్తాయి, నార్మల్ క్వాలిటీవి 11 వస్తాయి. ఇది మన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ కూడా వచ్చేసింది. ఇది హై క్వాలిటీ ప్రింట్, బాగుంది ప్రింట్ క్వాలిటీ. అది రెజల్యూషన్, ఇంకా టెక్స్ట్ షార్ప్నెస్, డీటెయిల్ అదంతా. ఎట్లా అనిపించింది మీకు ప్రింట్ క్వాలిటీ? రీజనబుల్ ప్రైజే అనిపించింది నాకు, కాస్ట్ కూడా. ఇప్పుడు నేను మీకు సింపుల్గా జిరాక్స్ మెషిన్ లాగా ఎట్లా యూజ్ చేయాలి, మీరు ఏమైనా ఆధార్ కార్డువి, పాన్ కార్డువి బయటికి వెళ్ళి జిరాక్స్లు తెచ్చుకుంటారు కదా, అట్లా అంటే నేను ఏదో వేరే సింపుల్ కార్డు పెట్టి మీకు జిరాక్స్ ఎట్లా చేస్తారో కూడా చూపిస్తాను. ఇక్కడ జస్ట్ ఇది మీరు స్కానర్ది ఇది లిఫ్ట్ చేసి ఇక్కడ ఈ కార్నర్లో మీకు ఐడి అని ఇక్కడ రాసి ఉంది కదా, ఈ ప్లేస్లో మీరు ఇది ఇట్లా పెట్టేయాలి. పెట్టేసి ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ కాపీ షార్ట్కట్ అని బటన్ ఉంది కదా, ఇది ఒకసారి పుష్ చేస్తే సరిపోతుంది. ఇది బ్లింక్ అవుతుంది కదా, ఇప్పుడు ఒక సైడ్ స్కాన్ అవుతుంది. ఒక సైడ్ స్కాన్ అయిన తర్వాత ఈ బ్లింకింగ్ ఆగిపోతుంది. ఇప్పుడు ఒక సైడ్ అయింది స్కాన్. ఇది తీసి మీరు దీన్ని టర్న్ చేసి ఇంకో సైడ్ పెట్టేసి మళ్ళీ ఇది క్లోజ్ చేసేసి మళ్ళీ ఒకసారి కాపీ షార్ట్కట్ నొక్కాలి. మళ్ళీ ఇంకో సైడ్ స్కాన్ చేస్తుంది. దీనికి కంప్యూటర్ ఏం అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ మీకు జిరాక్స్ బయటకు వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్ ఉంది. ఇంకా కలర్ క్వాలిటీ కూడా బాగుంది. మనకి ఇంకా బయటికి వెళ్ళి ఐడి ప్రూఫ్లు అవన్నీ ప్రింట్అవుట్లు తెచ్చుకునే అవసరమే లేదు. బ్యూటిఫుల్ వచ్చింది. ప్రింట్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది. అట్లనే మీరు సేమ్ ఇదే విధంగా మీరు ఫుల్ జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా పీసీకి స్కాన్ చేసి మీరు పిక్చర్స్ అవి అక్కడ కంప్యూటర్లో సేవ్ చేయాలంటే ఈ సాఫ్ట్వేర్ ఉంది ఇక్కడ, బ్రదర్ ఐ ప్రింట్ అండ్ స్కాన్ అని చెప్పేసి. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మీకు, ప్రింట్, స్కాన్, కాపీ అని చెప్పేసి. ఇక్కడ మన మోడల్ DCP T226 ఇది మీరు మొత్తం సెటప్ చేసుకొని ఇది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకొని ఇంకా స్కాన్ చేసి ఇక్కడ మీరు పిక్చర్స్ అవన్నీ కూడా హై క్వాలిటీ పిక్చర్స్ సేవ్ చేసుకోవచ్చు. అంతా పర్ఫెక్ట్ ఉంది, ఎవ్రీథింగ్ ఫాస్ట్ ఉంది, మంచి రీజనబుల్ ప్రైజే అనిపించింది నాకు. 10,500 చేంజ్ ఏమో ఉంది. ఆ ప్రైస్కి మనకి ఇంట్లో ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రతి చిన్నదానికి జిరాక్స్కి ఇట్లా ఐడి ప్రూఫ్ల కోసం దానికోసం మనం బయటికి తిరిగే పని ఉండదు కదా. ఇంకోటి కలర్ ప్రింటర్ ఉంది, మీకు బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ ఇస్తుంది. ఇంకా ఒకసారి మీరు ఇంక్ బాటిల్ వేసుకుంటే 7,500 ప్రింట్స్ తీసుకోవచ్చు. అది కూడా బాటిల్ కాస్ట్ కూడా 500 రూపీస్ ఉంది. కలర్స్ది అయితే మీరు CMY కలర్స్ది సపరేట్ తీసుకుంటే అదొక 500, మొత్తం సెట్ 1000 రూపాయల్లో. చాలా అంటే చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు. ప్రింట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, ఇంకా స్పీడ్ కూడా బాగానే ఉంది. ప్రింట్ స్పీడ్ కూడా మన ఇంటి పర్పస్కి అంత స్పీడ్ ఏం అవసరం లేదు, కానీ ఒకవేళ ఆఫీస్కి అయినా కానీ యూస్ చేయొచ్చు. అట్లా ఏం లేదంటే తక్కువ స్పీడ్ ఉండేసి పర్ఫార్మెన్స్ అట్లా ఆఫీస్ యూస్కి పనికిరాదన్నట్టు ఏం లేదు, అక్కడైనా వాడచ్చు. ఎట్లా అనిపించింది ఇది బ్రదర్ది ప్రింటర్, ఆల్ ఇన్ వన్ ప్రింటర్? మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.